నమస్తే మీ పేరు? రేణుకా సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జియాగూడెం. ఏంటమ్మా మీ సమస్య అండి? ప్రజావానికి ఎందుకు వచ్చారు ఈ రోజు? డబల్ బెడ్రూమ్ కోసం వచ్చినాం సార్. ఉన్నోళ్ళకి రాసుకొని పోతుండ్రు, ఫోటోలు కూడా దింపుకొని పోతుంది. మొన్న అడిగితే ఇంకా మీ పేరు రాలేదని, ఇది 5వ సారి నేను తిరిగిపోయి. ఏమన్నా 5 సార్లు వచ్చారు కదా, ఏమన్నా గతంలో ఏమన్నా 4 సార్లు? అయితే ఏమంటుండ ఆయన ఇప్పుడు ఇస్తే ఇంకా నీ పేరు రాలేదు పో అని వెళ్ళగొడుతుంది. మంచి మాట్లాడలేదు, సమాధానం కూడా సరిగ్గా చెప్పలేదు. అదే చెప్తలేదు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలను కలిసారమ్మా ఏరియాలో? ఏం పేరు? రాజాసింగ్ కూడా చెప్పిన వస్తుంది అని అంటుండ్రు, అంతేగాని పట్టించుకోవట్లేదు. రేషన్ కార్డు ఉందండి మీకు? అన్ని ఉన్నాయి కానీ రావట్లేదు. లేని వాళ్ళకి ఇవ్వాలి సార్, ఉన్న వాళ్ళకి ఇస్తారే. ఎట్లా మేము లేని వాళ్ళు ఏమి చేసి ఏమి ఇస్తుంది? 2000 అన్నారు, గ్యాస్ 500 అని ఏం లేదు. గ్యాస్ అమలు చేశారు కదా, మరి రావట్లేదు మీకు? నేను ఎవరికి అయ్యా ఓటు, నాకు ఇస్తేనే నేను అది చేస్తాను, లేకపోతే ఎవరికి ఓటే. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? దూల్పేట నుంచి వచ్చినాం. మేము డబుల్ బెడ్రూమ్, ఇంకా మాకు రేషన్ కార్డ్ లేదు, దానికన్నా కోసమని వచ్చినాం. గ్యాస్ ఉందా? గ్యాస్ ఉంది కానీ ఇది చేయలేదు వాళ్ళు. గ్యాస్ కి 500 వేస్తా అని చెప్పారు కదా, 500 గ్యాస్ అని చెప్పారు. దానికోసం కూడా అని వచ్చినాం కానీ ఏం లేదు. మేము డబుల్ బెడ్రూమ్ కి ఇంకా రేషన్ కి అని 3 సార్లు 4వ సారి అప్లై చేసినాం. మెసేజ్ రాలే, పేపర్ రాలే, ఫోన్ రాలే, ఏం రాలే. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అందరికి వచ్చింది, ఫోన్ వచ్చింది, ఇంటికి వచ్చి ఫోటో తీసుకోరు, అందరిది అయిపోయింది. ఉన్న వాళ్ళకి వచ్చింది, మళ్ళీ మాకు అయితే ఏమి లేదు. మళ్ళీ మాకు ఫోన్ కూడా రాలే, ఇన్ఫర్మేషన్ కూడా రాలే. అక్కడ వాళ్ళకి అడిగితేనేమో ఇక్కడికే రండి అని చెప్పింది, ఇక్కడికి వచ్చి అడిగితేనేమో మీరు ఇంటి దగ్గరనే అడగండి అని చెప్తారు. ఏం చేయాలి ఇప్పుడు? మేము లేని వాళ్ళు ఏం చేయాలి మీరే చెప్పండి. మహిళా పెన్షన్ వస్తుందా? మాకు ఏది లేదన్నా చెప్తున్నాం కదా, ఏది లేదు. ఇక్కడ మీరు ఫామ్ లు అన్ని నింపే పెట్టారా? నింపేసి పెట్టినమా, దీంతో 4వ సారి ఇస్తున్నాం. లోపల మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇచ్చినాం, దానికి ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వాలి కదా. పేపర్ ఉంది మేడం, మీకు ఫోన్ వస్తుంది, ఇంటి దగ్గర వెయిట్ చేయాలని చెప్పాలి కదా. అది కూడా లేదు. జస్ట్ ఫామ్ తీసుకుంటారు, రాసురు, వెళ్ళండి అమ్మా అని చెప్తారు, అంతే. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ఏముంది, ఏం లేదు. అదొక్కటే ఇది చేసారు, ఏమంటారు, బస్ ఫ్రీ బస్, అదొక్కటే ఉంది. చాలా తప్పు అయిపోయింది, ఇంకేమి లేదు మాకైతే, ఇంకేం లేదు. ఆ ఫ్రీ బస్ ఇచ్చినందుకు గిట్ట వాళ్ళు ఏమంటారు, బాయ్స్ అందరు ఆ లేడీస్ కి సీట్స్ ఇస్తలేరు. ఆ బస్ గిట్ట చేసి చాలా తప్పు చేసారు. ఎందుకు చేసిరో ఏమో అనిపిస్తుంది. మీరంతా ఒకటే ఏరియా నుంచి వస్తారా? మేమందరం ఒకటే ఏరియా, ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా ఫామ్ ఇస్తారు, వాళ్ళ కోసం వెయిటింగ్ అని. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నాంపల్లి, హైదరాబాద్ నాంపల్లి. 25 ఏళ్ల కానించి నేను కిరాయికుంటాను. కేసీఆర్ ప్రభుత్వంలో అప్లికేషన్లు ఇచ్చినా రాలేదు. ఈ ప్రభుత్వంలో 4 సార్లు పేపర్ ఇచ్చినా రాలేదు. 27 సంవత్సరాల కిరాయికుండబట్టి మరి మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన పేపర్ ఇచ్చిన ఇళ్ళకే మళ్ళీ ఇస్తాండ్రు, వాళ్ళకే వచ్చినాయి పేర్లు, మాకెందుకు రాలేదు? 4 సార్లు పేపర్ ఇచ్చినా రాలేదు. అది ఎందుకో దయచేసి మీ రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడతాం, మాకు ఇస్తే 27 ఏళ్ళు పిల్లలు చూసుకుంటా, నేను ఇల్లు కిరాయి కట్టుకుంటాను, ఇళ్లలో పని చేసి. మంత్రులకు అందరు దయచేసి పేరున మంచిగా చెక్ చేసి ఏమంటాను, మీది ఇదే కోరుకుంటాను మంత్రులకు అందరికి. మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటే నా సమస్య? డబుల్ బెడ్రూమ్ ఒకటే సార్, మాకేం లేదు సమస్య. మా ఆయనకు గ్యాస్ రాలేదు, ఇప్పుడు గ్యాస్ ఇస్తానన్నారు, గ్యాస్ రాలేదు. మా ఆయనకు పింఛన్ పెట్టినాం, పింఛన్ రాలేదు. ఏం పెట్టినా ఏం రాలేదు సార్. కరెంట్ అంటే మాకేం లేదు సార్, మేము కిరాయి ఇంట్లో ఉంటాం, కరెంట్ బిల్లు మాకేం సమస్య లేదు. మహిళా పెన్షన్ కూడా ఇస్తున్నారు? మహిళా పెన్షన్ ఇస్తారు, మహిళా పెన్షన్ కూడా ఏది లేదు, ఏవి లేవు. ఇస్తాను అన్నారు కానీ ఏం రాలేదు చూడు ఇప్పటికి. ఇక్కడ అధికారులు ఏమన్నారు? ఇక్కడ అధికారులు వస్తే అమ్మని పేపర్ గుంజేసుకుంటారు, పెట్టుకుంటారు. అది ఏడొస్తుందో ఎక్కడ చేస్తారో తెలియదు. ఆ పేపరు 4 సార్లు పెట్టినా నేను. మీకేమైనా మెసేజ్ పేపర్? మాకేం మెసేజ్ రాలే. మా ఇంటి ముందుకు వచ్చే బస్ అంతా చెక్ చేస్తే వాళ్ళందరికి వచ్చినాయి బస్ అంతా. మరి మాకెందుకు రాలేదో, మా ఆధార్ కార్డు మీద నెంబర్ ఏమన్నా బ్లాక్ అయిందేమో దయచేసి అది చూడండి. సరే చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ సమస్య? సురారం నుంచి వచ్చామండి, మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలని వచ్చామండి. గ్యాస్ రాలేదు, కరెంట్ బిల్లు కూడా రాలేదు. మహిళా పెన్షన్ లేదండి. అధికారులు ఏం చెప్పారు మీకు? ఇన్నేది వస్తుంది, ఫోన్ చేస్తాము అన్నారు. మెసేజ్ పేపర్ ఇలాంటిది ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదా. मैसूरपुरा से आ रही हूँ। मेरे को डबल बेडरूम के वास्ते डाली 8 साल 2016 में डाली, अभी तक कुछ भी नहीं है। अब यहाँ पे 3 बार से फिरे, 4 बार फिरे। यहाँ पे इंदिरा इल्लू के लिए सबको देते बोल के सबको आ रहे,
फोटो लिए, मेरे फोटो भी नहीं हुआ, मेरा कुछ भी नहीं लिए। करंट गैस करंट है, गैस नहीं और पेंशन नहीं। पेंशन के लिए डाले 1 साल होगा, अभी तक पेंशन भी नहीं आया। చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు శివరాం నుంచి వచ్చామండి ఏంటి మీ సమస్య ఇల్లు కోసము ఇందిరమ్మ ఇల్లు కోసం పెట్టుకున్నాము దగ్గర ఇందిరమ్మ ఇల్లు కోసం పెట్టుకున్నాం కానీ రాలేదు మళ్ళీ మొన్న వచ్చాము అది ఇప్పుడు మళ్ళీ వచ్చినాం పెట్టుకుందామని దానికోసం వచ్చామండి గ్యాస్ ఇందిరమ్మ ఇల్లు కోసం ఇక్కడికి ఎన్నోసారి రావడం ఇక్కడ రెండోసారి రావడం అండి మీకు ఇందిరమ్మ ఇల్లు ఒకటేనా సమస్య ఇందిరమ్మ ఇల్లు గ్యాస్ కరెంట్ బిల్లు సార్ ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఇల్లు ఏం లేదు సార్ కిరాయిలతోనే ఉంటున్నాం మేము మహిళలకి పెన్షన్ ఇస్తున్నారా 2500 మీకు వస్తున్నారా లేదండి మీకు అందట్లేదు లేదు మరి ఫామ్ లో పెట్టారు అదంతా పెట్టాం సార్ ఏమన్నారు అధికారులు ఏం లేదు వెళ్ళండి మీకు ఫోన్ చేస్తామన్నారు అంతే మీకు మెసేజ్ పేపర్ కానీ అలాంటిది ఏమైనా ఇచ్చారా అప్పుడైతే ఇచ్చారండి అప్లికేషన్ జనంలో పెట్టినప్పుడు పేపర్ ఇచ్చారు ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు కానీ నెంబర్లు రాసుకుని పంపించేస్తున్నారు